వీడియో అయితే నాది కాదు. ఆ మాట, ఆ వర్డ్ కూడా నా వీడియోలో నేను చెప్పలేదు. మొహమ్మద్ ప్రవక్తకు మీద అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద అతనికి కఠినమైన భాషతో నేను అతనికైతే మందలించిన మాట వాస్తవమే కానీ, నేను చనిపోయే ముందర నిన్ను చంపేస్తాను లేదా చంపుతాననే వర్డ్ నా టోటల్ వీడియోలో ఎక్కడ కూడా నేను యూజ్ చేయలేదు. దాన్ని ఎవరైనా ఏదైనా మార్ఫింగ్ చేశారు ఏదో, నేను ఏం మాట్లాడి నేను ఏం అప్లోడ్ చేశాను ఆ వీడియో ఇప్పుడు కూడా నా పేజ్లో, నా ఫేస్బుక్ లో, నా యూట్యూబ్ పేజ్లో అలాగే ఉంది అది. కాబట్టి ఆ వీడియో ఎవరో మార్ఫింగ్ చేసి దాన్ని గందరగోళం చేస్తున్నారు అంతే. సార్ మీరేమంటారు అసలు ప్రవీణ్ పాస్టర్ చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఎందుకంటే మనం చూస్తున్నాము, హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు, అనుమానాస్పద మృతి అని మాత్రం అయితే అర్థమవుతుంది. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అదే మేడం, అది మనం ఏ విధంగా చూడినా గానీ, దాన్ని చూసినా గానీ దాన్ని నిర్ధారించాల్సింది పోలీసు వాళ్ళు కాబట్టి, ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను మేడం. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలేదు. అండ్ ఏపీ ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ నాయకులు. ఇక్కడ ఉన్న ఎవరైతే ఆ రాజమండ్రికి సంబంధించిన ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచి ఎస్పీ గారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఒక రోజు లేట్ అవుతేమో కానీ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ తప్పు జరగదు. నిజమైన సంఘటన ఏ విధంగా జరిగింది, అది యాక్సిడెంట్ జరిగిందా లేదా హత్య జరిగిందా లేదా హిట్ అండ్ డ్రైవ్ ఏదైనా జరిగిందా, అంటే ఒక బండి పోతున్న చేసి వెళ్ళిపోతాయి ఆ విధంగా జరిగిందా ఏందనేది అది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తేల్చేస్తారు. ఇన్వెస్టిగేషన్ తేల్చి ఆ సంఘటన ఏ విధంగా జరిగింది, అది హిట్ అండ్ డ్రైవా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా లేదా అది దాంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా, ఎవరైనా అతనికి హతమార్చారా అనేది తేల్చాల్సింది పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా ఎవరైతే రాజమండ్రి ఎస్పీ గారు ఉన్నారో అతనికి మంచి ఎక్స్పీరియన్స్, మంచి మంచి అధికారి అతను. అదే విధంగా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఒక రోజు ఆలస్యమైనా కానీ వాస్తవాలు కరెక్ట్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళు దాన్ని బయట పెడతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్జెక్ట్ టోటల్ గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు తప్పించుకోలేదు. అంటే ఇప్పుడు మీ పైన అయితే ఖచ్చితంగా ఆరోపణ వస్తుంది. షమి అనే వ్యక్తే ఉన్నారు అని చెప్పేసి ప్రతి పాస్టర్ అంటున్నారు, ప్రతి క్రైస్తవుడు అంటున్నారు. అయితే మరి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు మీరైతే నేను లేను అని అంటున్నారు. అసలు నా వర్డ్స్ అవేం లేవు అని అంటున్నారు. అమ్మా మీరు మరి మీరు ఇప్పుడు మీరు పోలీసులు చెప్పిన ఇన్వెస్టిగేషన్ మేడం మీరు చెప్పిన వర్డ్స్ ని మీరు వాపస్ తీసుకోండి. నెల్లూరులో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఎవ్వరు కూడా చెప్పటం లేదు. ఎవరి నిజమైన క్రైస్తవులు ఎవ్వరు కూడా ఆధారం లేకుండా ఇతరుల మీద నింద వేయరు. ఆ విధంగా నింద వేసే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఎవరో క్రైస్తవుల పేరు మీద ఫేక్ ఐడీలు పెట్టుకొని కొంతమంది ముస్లింలకు క్రైస్తవులకు తగు పెట్టడానికి చేస్తున్న కుట్రలాగా నేను భావిస్తున్నాను ఇది. ఖచ్చితంగా నేను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం నాకు వదలదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక స్వచ్ఛమైన ముస్లింని, అల్లాహకు ఆరాధించేవాడిని, ముహమ్మద్ ప్రవక్త మార్గంలో నడిచేవాడిని. మనం పవిత్రమైన రంజాన్ నెలలో చిన్న తప్పు చేసినా గానీ, చిన్న చీమని చంపిన పాపం చేసినా గానీ అల్లా మాకు క్షమించడు. అదే విధంగా ఇస్లాం ధర్మంలో మనం కోపంగా మాట్లాడినా గానీ ఇస్లాం ధర్మం అంగీకరించదు. కానీ అతను ముహమ్మద్ ప్రవక్త మీద అటువంటి వ్యాఖ్యలు చేసినారు కాబట్టి నా క్రోధాన్ని నేను కట్టలు తెంచుకొని అతనికి కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది తప్ప అతనికి కానీ నాకు కానీ ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి శత్రుత్వం లేదు. యూట్యూబ్ లో అతను వీడియో పెట్టాడు. యూట్యూబ్ లో నేను అతనికి క్షమాపణ కోరమని చెప్పి అడిగినాను. అతని క్షమాపణ అడిగినాడు, ఆడికి అయిపోయింది. అంతేగాని అంతకు మించి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అతను చేసిన ఆ మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, మేము కూడా చూసాము. మీరు అంటే జనరల్ గా మీరు మాట్లాడింది ఏంటి? అసలు ఆ వీడియోలో నిజమైన మాటలు ఏముండే? అమ్మ ఒక మాట అమ్మా, మీకు గాని మీ తల్లికి గాని మీ బిడ్డలకు గాని లేదా మీ కుటుంబానికి ఎవరైనా తిడితే మీరు గమ్ముగా కూర్చుంటారమ్మా? మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకి అంటే మీరు గమ్ముగా కూర్చుంటారా? ఇప్పుడు అతను చనిపోయి ఉన్నాడు, అతని భగవంతుడికి సమాధానం ఇస్తున్నాడు. చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం చెడ్డగా చెప్తే ఆ భగవంతుడు కూడా మాకు క్షమించాడు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక సంఘటన చెప్తాను. అతని పేజ్ లో మీరు వెళ్ళి అతని వీడియోలు చూడండి. శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటారు. అదే విధంగా స్త్రీ జాతికి కోహినూరు వజ్రం లాంటిది సీతాదేవి అంటారు. అటువంటి సీతాదేవి గురించి, శ్రీరామచంద్రుడి గురించి అతను చేసిన వ్యాఖ్యలు
ఒకసారి మీరు కానీ వింటే మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేయరు. అతను సీతాదేవికి శ్రీరామచంద్రుడు చెప్తాడంట, నిన్ను రమణాసురుడి దగ్గర నుంచి విడిపించుకొని వచ్చింది కేవలం నా రాజధర్మాన్ని నిర్వహించడానికి, నీ మీద ప్రేమతో కాదు. నీకు కానీ ఇష్టము కానీ అయితే నువ్వు ఆ లక్ష్మణుడి తోడు కానీ, భరతుడి తోడు కానీ, సుగ్రీవుడి తోడు కానీ, లేదా ఇంకొక అతని తోడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి శ్రీరామచంద్రుడు సీతాదేవి గురించి మాట్లాడినాడని చెప్పి కూడా అతను వీడియో పెట్టున్నాడు తల్లి. నేను చెప్తుండేది ఏంటంటే, అతను చనిపోయి ఉన్నాడు. అతను ఏ విధంగా మనుషుల్ని రెచ్చగొడతాడు, రెచ్చగొట్టిన దాని వల్ల అతనికి ఏం లాభం, ఏం ప్రయోజనం ఉందో. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, నేను చంపేస్తానని చెప్పి అతను పోస్ట్ పెట్టున్నాడని చెప్పి. ఆ పోస్ట్ ఎప్పుడు పెట్టాడు అతను? జనవరి నెల 30వ తేదో 31వ తేదో పెట్టాడు. జనవరి ఫిబ్రవరి మార్చి నెల 2వ తేదీ అదే ప్రవీణ్ పగడాల పేజ్ లో మీరు చూడండి. రాజేష్ ఓఫర్ అనే ఒక అతను ఒక చర్చికి పాస్టర్ అన్నమాట. అతని చర్చిలో ప్రవీణ్ పగడాల తల నరికేయండి అని చెప్పి చెప్పాడని చెప్పి అతనే పోస్ట్ పెట్టి ఉన్నాడు. ఓకే, ఈ సంఘటన జనవరి నెలలో అయిపోయింది. నేను చెప్తున్న సంఘటన ఏంది, జనవరి ఫిబ్రవరి మార్చి 2వ తేదీ పెట్టున్నాడు అదే ప్రవీణ్ పగడాల. ఓకే, వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించిన వేరే సంస్థకు చెందిన వ్యక్తులు ఇతని తలను నరికేయమని చెప్పి చర్చిలో చెప్పారని చెప్పి అతను పోస్ట్ పెట్టి ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వాళ్ళు చంపారని ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముస్లిం కాబట్టి నా మీద నిందలు కానీ వేసేస్తే ముస్లింలకు చదువు సంధ్య లేదు, ముస్లింలకు నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి ఏం చెప్పినా నడుస్తుందని నా మీద వేస్తున్నారా? వాడితో భయపడాలా? ఒక మనిషి మీద మేము నింద వేయాలంటే దానికి ఆధారం కావాలా? కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్ లో వెళ్ళండి మీరు. ముస్లింల అమ్మాయిలను మానభంగాలు చేయండి, బుర్ఖాలు లాగేయండి, గడ్డాలు తీసేయండి, వాళ్ళ ముస్లింల తలను నరికేయండి. మొన్న అఘోరి ముస్లింలను క్రైస్తవులను ఊచకొత్త కోసేస్తాను తలవారు తీసుకొని తిరిగింది. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే అఘోరికి అతను చేశారా? అంటే నేను ముస్లిం కాబట్టి ఈ ఒక్క వీడియో నేను పెడితే నా మీద చెప్పేస్తున్నారు. కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో, వాళ్ళకందరికి అరెస్ట్ చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయగలరా? చెప్పండి అమ్మా, న్యాయం చెప్పండి. అయితే మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు అసలు వీడియో మీదేంటి అసలు? అంటే నేనైతే చంపేస్తాను, నేను చచ్చిపోయే ముందు అని అనలేదు, అది క్రియేట్ చేశారు అని అంటున్నారు. మీరు నిజంగా ఆ మాటలు ఏం మాట్లాడారు ఆ వీడియోలో? ఆయన కౌంటర్ అతను మా ప్రవక్త గురించి అతను ఎంత బూతులుగా చెడ్డగా మాట్లాడాడో నేను వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల అతనికి నేను వ్యక్తిగతంగా బూతులు తిట్టి మాట్లాడినాను. నువ్వు వారం లోపల క్షమాపణ కానీ చెప్పకపోతే క్రైస్తవ సోదరులందరూ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పినాను. తర్వాత క్రైస్తవ సోదరుల నుంచి అతని మీద వ్యతిరేకత వచ్చింది. నెల్లూరులో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా అతని మీద ప్రెస్ మీట్ పెట్టి అతను ప్రవీణ్ పగడాల కాదు, అతను ప్రవీణ్ జగడాల, అతనికి చెప్పు తీసుకొని కొడతాం, అతనికి క్రిస్టియానిటీ గురించి తెలియదు అని చెప్పి నెల్లూరులో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే మీకు నేను పంపిస్తాను వాట్సాప్ లో. ఓకే, అంటే ఇప్పుడు ఎప్పుడైతే క్రిస్టియానిటీ నుంచి వ్యతిరేకత వచ్చిందో అప్పుడు అతను మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన వ్యాఖ్యల మీద అతను క్షమాపణ కోరుకున్నాడు. అతను క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ సంఘటనకి అక్కడితో వదిలేసినాం. అతని ముఖం నాకు తెలియదు, నా ముఖం అతనికి తెలియదు. అతని వీడియో నేను చూసినాను, నా వీడియో అతను చూసి ఉంటాడు. అంతకు మించి అతనికి నాకు ఎటువంటి సంబంధాలు లేవు. అతను క్షమాపణ కోరుకున్నాడు, మేము ఆ విషయంలో అక్కడితో వదిలేసినాం.